వర్ధన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ నాది ఉన్నది. దాంట్లో ఓన్లీ హెల్త్ గురించి వీడియోస్ పెడుతుంటాం. కానీ ఇది కొత్త ఛానల్ నేను ఓపెన్ చేశాను. ఇది లా ఆఫ్ అట్రాక్షన్, సబ్కాన్షియస్ మైండ్తో పాటు హెల్త్ అన్నీ కలిపి చేద్దామనే ఉద్దేశంతో, అందులో మధ్యలో కూడా కొందరు సబ్స్క్రైబర్లు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని కూడా కొన్ని హెల్త్ కూడా దీంట్లో పెడుతున్నాను. ఇది ఈరోజు మన ముందుకు తీసుకొచ్చింది ఏమంటే మలబద్ధక సమస్య. మలబద్ధకం పోవడం కోసం కొన్ని చిట్కాలు మీ ముందుకు తీసుకొస్తాను. దీంట్లో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో ఆవు నెయ్యి వచ్చి, ఆవు నెయ్యి కాదు, ఆవు వెన్న బటర్, కౌ బటర్, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా ఆవు వెన్న కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు తాగితే మోషన్స్ ఫ్రీ అవుతాయి. త్రిపుల్ చూర్ణం అనేది వాడుతూ ఉంటారు కామన్, దాంతో మోషన్స్ అనేది ఫ్రీ అవుతూ ఉంటాయి. అది 50 ఏజ్ దాటిన తర్వాత కొద్ది కష్టం అవుతుంది కాబట్టి ముందు వాళ్ళకి పోతే పర్వాలా. ఇంకో ఫార్ములా ఏమంటే సునామికి ఆకు చూర్ణం వచ్చి 100 గ్రాములు, తెల్ల తెగడ ఆయుర్వేదిక్ షాపుల్లో అడగండి దొరుకుతుంది. ఇది వేరే ఫార్ములా, నేను ఇప్పుడు చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం చెప్తున్నా. సునామొక చూర్ణం 100 గ్రాములు, తెల్ల తెగడ వచ్చి 50 గ్రాములు, నేల తంగేడు వచ్చి 100 గ్రాములు, నల్ల ఉలవలు మనం తింటాం కదా అవి వచ్చి 50 గ్రాములు, పటిక బెల్లం వచ్చి 300 గ్రాములు, 300 గ్రామ్స్. సునామకాకు చూర్ణం 100 గ్రాములు, తెల్ల తగడు వచ్చి 50 గ్రాములు, నేల తంగేడు వచ్చి 100 గ్రాములు, నల్ల ఉలవలు వచ్చి 50 గ్రాములు, పటిక బెల్లం వచ్చి 300 గ్రాములు. ఇవన్నీ కలుపుకొని నిల్వ చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు అరచెంచాతో మొదలుపెట్టండి. అరచెంచాతో అయితే అదే కంటిన్యూ చేసుకోండి. కాకపోతే మళ్ళీ తర్వాత ఒక చెంచా పెంచుకొని వాడండి. ఇది గోరువెచ్చని నీళ్ళతో మీరు వాడాలండి. ఇది మీరు చేసుకొని ఎవరైతే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి భోజనం తొందరగా చేసుకోండి. 7:30 లోపల, లాస్ట్ 8 లోపల మీరు డిన్నర్ చేయడం కంప్లీట్ చేయండి. ఆలస్యంగా భోజనం చేస్తే మలబద్ధక సమస్య వస్తుంది, దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, దాని ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. జాంపండు తీసుకునే దానివల్ల ఫైబర్ బాగుంటుంది, దానివల్ల మోషన్స్ ప్రూవ్ అవుతాయి. బొప్పాయి కూడా తీసుకునే దానివల్ల కూడా మీకు ఫైబర్ బాగుంటుంది. పొట్టున్న ధాన్యాలు అలాంటివి తీసుకోండి. ఎక్కువ చపాతీలు అవాయిడ్ చేయండి. మోస్ట్లీ చపాతీలు మైదా చేసిన పదార్థాలు మీరు తీసుకునే దానివల్ల కూడా మలబద్ధక సమస్య వస్తుంది. నీళ్ళు బాగా తాగండి, మోషన్స్ ఫ్రీ అవుతాయి. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.